హాయ్ ఫ్రెండ్స్, ఇది హాస్టల్ కార్డ్స్ అండి. ఒక హాస్టల్ వాళ్ళు మనకి ఆర్డర్ ఇచ్చారు అండ్ ఇది హాస్టల్ కార్డ్ హెడ్ బోర్డ్స్ అండి. ఇవి హాస్టల్ కార్డ్ ఏ విధంగా ఉంటాయో పాలిష్ కట్టే ముందు ఒకసారి చూపిద్దామని వీడియో చేస్తున్నాను. ఇది బ్యాక్ సైడ్ 14 mm ప్లైవుడ్ వేస్తామండి. ఈ విధంగా బ్యాక్ సైడ్ హెడ్ బోర్డ్ బ్యాక్ సైడ్ ప్లైవుడ్ ఉంటుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి MDF వస్తుంది, మీడియం డెన్సిటీ ఫైబర్. ఈ విధంగా హెడ్ బోర్డ్ వస్తుందండి. అండ్ ఇవి సెంటర్ మధ్యలో పట్టీలు అంటారు. ఈ విధంగా పట్టీలు వస్తాయి. ఇవి ఫుట్ బోర్డ్స్ అండి. ఫుట్ బోర్డ్ కూడా సేమ్ బ్యాక్ సైడ్ ప్లైవుడ్ వస్తుంది అండ్ ఫ్రంట్ MDF వస్తుంది. పాలిష్ గురించి MDF ఇస్తాం అన్నమాట. బ్యాక్ సైడ్ ప్లైవుడ్ వచ్చి ముంగట MDF వస్తుంది. ఈ విధంగా అండ్ ఇవి సెంటర్ పట్టీ అంటారండి మధ్యలో. ఈ విధంగా టేక్వుడ్ లెగ్స్ వస్తాయి 4, 1, 2, 3, 4 అండ్ 3 అడ్డ పట్టీలు వస్తాయి. వాటికి సపోర్ట్గా 2 నిలువు పట్టీలు వస్తాయి. ఈ విధంగా అడ్డ పట్టీలు నిలువు పట్టీలు ఉంటాయి. కాట్ టాపు లోపల అండ్ ఇదంతా ఈ విధంగా టాప్ ఏకముందు ఈ విధంగా ఉంటుంది, అంటే మంచం లోపల సైడ్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అండ్ ఈ టాప్ కూడా మేము థిక్నెస్ 14 mm థిక్నెస్ ఉన్న ప్లైవుడ్ ఇస్తామండి. మీరు చూసుకోవచ్చు థిక్నెస్. జనరల్గా మా వాడుకో భాషలో 18 mm ప్లైవుడ్ ఉంటుంది, 14 mm ఉండదు. 18 mm అని చెప్తాము, బట్ 18 mm ఎగ్జాక్ట్గా అయితే ఉండదు. 14 mm అయితే పక్క 14 mm థిక్నెస్ ఉంటుంది. అండ్ ఈ విధంగా గమ్మింగ్ చేసి ఫెవికాల్తో పైన టాప్ ఈ విధంగా కూర్చోబెట్టుకోమండి. థిక్నెస్ చూసుకోవచ్చు మీరు. ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా టేక్ లెగ్స్ వస్తాయండి. 1, 2 మళ్ళీ అవుతుంది సైడ్ 2, 4 టేక్ వుడ్స్ వస్తాయి. టేక్ వుడ్ లెగ్స్ వస్తాయి 4 అండ్ ప్లైవుడ్ కూడా ఇంత థిక్నెస్ వేస్తాం మేము. మామూలుగా బయట ఇంత థిక్నెస్ వేయరు మేము. పక్క 14 mm థిక్నెస్ ఉంటుంది. టాప్ కానీ ఈ విధంగా ఈ సైడ్ పట్టీలు కానీ పార్టికల్ బోర్డ్ అసలు యూజ్ చేయం మేము. ఓన్లీ ప్లైవుడ్ అండ్ MDF వాడతాం. ఈ విధంగా రెండు వైపులా ఇదే థిక్నెస్ ఉంటుంది. టాప్ కూడా ఇదే థిక్నెస్ ఉంటుంది అండ్ లోపలికి వెళ్ళి కూడా ఇదే థిక్నెస్. అండ్ ఈ విధంగా సైడ్ పట్టికి ప్లైవుడ్ పైన ఫెవికాల్ పెట్టేసి దాని మీద MDF షీట్ వస్తుంది. అదేంటంటే పాలిష్ గురించి పైన MDF వేస్తాం అన్నమాట షీట్. దానివల్ల ఏమిటవుతుందంటే పాలిష్ స్మూత్గా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. దాని గురించి ఏం చేస్తామంటే ఇది ఫెవికాల్ పెట్టేసి మీకు చూపిస్తాను. ఈ విధంగా కార్పెంటర్ వర్క్ అయిన తర్వాత ఇప్పుడు పెయింటర్ చేతికి వస్తుంది వర్క్. ఫస్ట్ చేసేదంటే మేము సీలర్ అని ఒకటి లిక్విడ్ ఉంటుంది, సీలర్ అని, అది స్ప్రే చేస్తాం. ఈ విధంగా ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి వుడ్ ఫ్రైమ్ లాగా ఉపయోగపడుతుంది. అంటే మనం వేసే పెయింట్ కానీ ఫినిషింగ్
గ్లోసీ కానీ చెక్క గుంజుకోదు, ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. దాని గురించి అని ఫస్ట్ సీలర్ అనేది స్ప్రే చేస్తాం. సో ఈ విధంగా హెడ్బోర్డ్ ఫుట్బోర్డ్కి సైడ్ పట్టీలకి అంతా సీలర్ స్ప్రే చేస్తాం. తర్వాత ఈ విధంగా లప్పం పెట్టి పేపర్ కొట్టేస్తాను. పేపర్ కొట్టి ఫినిషింగ్కి ఈ విధంగా లప్పం పెట్టిస్తాను అనమాట. హెడ్బోర్డ్ ఫుట్బోర్డ్కి సైడ్ పట్టీలకి ఈ విధంగా లప్పం పెడతాం అనమాట. పెట్టేసి పేపర్ కొట్టేస్తాం. ఇది బ్రౌన్ కలర్ పెయింట్ అండ్ హెడ్బోర్డ్ బ్యాక్ సైడు అండ్ కార్డ్ బాటంలో కూడా స్ప్రే చేస్తాం అనమాట. డ్యూకో పెయింట్ మామూలుగా ఏంటంటే వేరే పెయింట్ స్ప్రే చేయరు, పౌడరు అస్తర్ అంటారు, చేతితోనే పూస్తారు. ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ది అస్తర్ పూస్తారు. బట్ మనం ఏంటంటే బ్రౌన్ కలర్ స్ప్రే చేస్తాం డ్యూకో పెయింట్. ఈ విధంగా లోపటి సైడ్ ఇది ఈ విధంగా స్ప్రే చేస్తాం అన్నమాట. ఈ విధంగా కాట్ లోపల భాగంలో కూడా ఈ విధంగా స్ప్రే చేస్తాం అన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే స్ప్రే కూడా చేయరు, అట్లనే యాజ్ ఇట్ ఈస్గా ప్లైవుడ్ కనీసం అస్తర్ కూడా పోయకుండా డెలివరీ చేస్తారు. బట్ మనం ఏంటంటే డ్యూకో పెయింట్ స్ప్రే చేస్తాం అన్నమాట లోపల సైడ్ నుంచి ఈ విధంగా. ఇప్పుడు చేసే కార్డ్ డిజైన్ వచ్చి టేక్ వుడ్ ఫినిష్ అండి. ఇప్పుడు ఫస్ట్ కలర్ అయితే టేక్ వుడ్కి ఫినిష్ అప్లై చేస్తున్నాము. టేక్ వుడ్ కలర్ వేస్తున్నాము సైడ్ పట్టీలకి అండ్ హెడ్బోర్డ్ ఫుట్బోర్డ్ ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉందో అది టేక్ వుడ్ డిజైన్ వస్తుంది. అంటే ఫస్ట్గా అయితే మనము వుడ్ కలర్ స్ప్రే చేస్తున్నాము ఈ విధంగా సైడ్ పట్టీలకి. మళ్ళీ ఇంకో కోటింగ్ సీలర్ అంటే పెయింట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి సీలర్ మళ్ళీ సేమ్ హెడ్బోర్డ్ ఫుట్బోర్డ్కి సైడ్ పట్టీలకి ఈ విధంగా సీలర్ చేతితోనే స్మూత్ ఫినిష్ కోసం రబ్ చేస్తాం అన్నమాట ఈ విధంగా. దాని తర్వాత వచ్చేసి మధ్యలో ఇది డిజైన్ వచ్చి బ్లాక్ డిజైన్ వచ్చింది, బార్డర్ లైన్స్. సో ఈ విధంగా బ్లాక్ లైనర్ మాస్ చేస్తాం. దాని తర్వాత టెక్చర్ చేస్తున్నాడు అంటే పెయింటరు ఈ విధంగా మనకి వుడ్ ఫినిష్ కోసం టెక్చర్ ఈ విధంగా చేస్తాడు అన్నమాట. అంటే మనకి వుడ్ లుక్ టెక్ వుడ్ లుక్కే వస్తుంది సేమ్ విధంగా. దీనికోసం ఈ విధంగా మనము
టెక్స్చర్ తీస్తున్నారు అనమాట పెయింటర్ ఈ విధంగా. సో మీకు సేమ్ వుడ్ టెక్ వుడ్ డిజైనే వస్తుంది ఆఫ్టర్ దట్. మళ్ళీ టెక్స్చరేషన్ దానిపైన మళ్ళీ ఈ విధంగా మళ్ళీ ఒక కోటింగ్ కలర్ స్ప్రే చేస్తాం అన్నమాట, ఫుడ్ కలర్. ఈ విధంగా కలర్ స్ప్రే చేస్తాం అన్నమాట సైడ్ పట్టీలకి, బోర్డ్కి ఈ విధంగా స్ప్రే చేస్తాం అన్నమాట. ఫైనల్గా వచ్చేసి కలర్ వేసిన తర్వాత ఈ విధంగా గ్లోసీ స్ప్రే చేస్తాం అన్నమాట. గ్లోసీ అని వస్తుంది ఒకటి, గ్లోసీ ఫినిషింగ్, షైనింగ్ లుక్ రావడానికి గ్లోసీ స్ప్రే చేస్తాం. ఈ విధంగా గ్లోసీ ఫినిష్ చేస్తే నీట్గా వస్తుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఫైనల్గా అయితే అవుట్పుట్ ఈ విధంగా వచ్చింది. పాలిష్ ఆఫ్టర్ గ్లోసీ స్ప్రే చేసిన తర్వాత చూడొచ్చు ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఈ హెడ్ బోర్డ్స్ అన్నమాట అండ్ ఈ సైడ్ పట్టీలు ఈ ఫుట్ బోర్డ్స్ చూసారా, చాలా బాగా వచ్చింది ఫినిషింగ్. అండ్ ఫైనల్గా హాస్టల్లో మనం ఫిట్ చేసిన తర్వాత మన కార్డ్స్ ఈ విధంగా లుక్ వచ్చిందండి. అవుట్పుట్ ఈ విధంగా వచ్చింది. ఇది 2.5 by 6 feet అండి కార్డు. సింగిల్ పర్సన్కి సరిపోతుంది. అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. మనకి హాస్టల్ వాళ్ళు 50 కార్డ్స్ ఆర్డర్ ఇచ్చారు మాదాపూర్ అయ్యప్ప సొసైటీ దగ్గర. ఈ విధంగా ఫినిషింగ్ వచ్చింది. ఫినిషింగ్ మీరు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.